జాబ్స్ని రీప్లేస్ చేయదు. ఎవరినైతే జాబ్స్ ఏఐకి సూటబుల్ కారో, ఏఐ నేర్చుకోలేకపోయారో వాళ్ళని ఏఐ అనేది రీప్లేస్ చేస్తుంది. కాఫీ విత్ వైస్ ఛాన్సలర్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడడానికి కొంతమంది స్టూడెంట్స్ మనతో ఉన్నారు. మీకు ఈ ప్రోగ్రామ్ ఎంతవరకు ఉపయోగపడింది? సో ఇది ఎందుకంటే మాకు అంటే ఫ్యూచర్ ఇప్పుడు ఏఐ మీద డిపెండ్ అయింది ప్రతిదీ. సో బిజినెస్ వాళ్ళకి ఏఐతో ఏంటి సంబంధం అనేది ఉంటుంది. సో ఏంటి ఈ ప్రోగ్రామ్ వల్ల మనకు మెయిన్ పాయింట్ గెయిన్ ఏంటి అంటే ఫ్యూచర్లో టెక్నాలజీ అనేది ఎడ్యుకేషన్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఎడ్యుకేషన్ని ఎలా డెవలప్ చేయాలనేది టెక్నాలజీ ద్వారా మనం చాలా గెయిన్ చేయొచ్చు. సో అండ్ టెక్నాలజీ అనేది మనకి కొత్త కొత్త స్కిల్స్ని అండ్ ఇప్పుడైతే మనకి టీచర్స్ రిక్వైర్మెంట్ ఉంది. సో ఫ్యూచర్లో ఏంటి అంటే మన చేతుల్లో ఉన్న ఆయుధాలు లైక్ మొబైల్ ఫోన్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ వీ హ్యావ్ డిఫరెంట్ ఏఐస్ లైక్ చాట్ జీపీటీ, గామా ఎక్సెట్రా. సో వీ కెన్ గెయిన్ మోర్ నాలెడ్జ్ ఫ్రమ్ దెమ్. సో ఎవరితో అవసరం లేకుండా మన స్వతహాగా మనం ఎలాగైతే మన స్కిల్స్ని రిక్వైర్ చేసుకొని అక్వైర్ చేసుకొని మనం డెవలప్మెంట్కి హెల్ప్ అవుతుందో అది ఏఐ. సో ఏఐ అనేది జాబ్స్ని రీప్లేస్ చేయదు. ఎవరినైతే జాబ్స్ ఏఐకి సూటబుల్ కారో, ఏఐ నేర్చుకోలేకపోయారో వాళ్ళని ఏఐ అనేది రీప్లేస్ చేస్తుంది. కాబట్టి మనకున్న ఒక అపోహ ఏంటి, ఏఐ అనేది జాబ్స్ని రీప్లేస్ చేస్తుంది అని. కానీ ఏఐ అనేది రీప్లేస్ చేయదు. ఎవరైతే ఏఐ నేర్చుకోలేకుండా సస్టైన్ అవ్వలేకపోయారో వాళ్ళని ఏఐ మాత్రం రీప్లేస్ చేస్తుంది. ఎంబీఏలో ఏఐ వినియోగం మీద మీ అభిప్రాయం ఏంటి? సో ఓకే, ఎంబీఏ మీద ఎంబీఏ అనేది బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అంటారు. సో బిజినెస్ వాళ్ళకి ఏఐతో ఏం సంబంధం అంటారు. సో ఏఐ ఎందుకు మనకి యూస్ఫుల్ అంటే ఎంబీఏలో, ఎస్పెషల్లీ ఎంబీఏలో వీ హ్యావ్ బిజినెస్ అనలిటిక్స్ మీన్స్ పవర్ బిఐ, ఎస్క్యూఎల్ విచ్ ఎన్హాన్సెస్ అవర్ డేటా అనాలిసిస్. లైక్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో డేటాని గ్యాదర్ చేసుకొని డేటా అనాలిసిస్ చేసి దాని మీద మనకి స్కిల్స్ అనేది ఎక్కువ ఇంక్రీజ్ చేసుకోవాల్సి ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఏఐని యూజ్ చేయాలి. ఏఐ ఈజ్ నథింగ్ బట్ ఏ న్యూ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ పవర్ బిఐ ఎక్సెట్రా. ఏఐ అండ్ అనాలిసిస్లో మీకు ఇంట్రెస్టింగ్ కలిగించిన విషయం ఏంటి? హెచ్ఆర్ అంటే హ్యూమన్ రిసోర్స్ అని చెప్తారు. కానీ హ్యూమన్ రిసోర్స్లో ఇప్పుడు హ్యూమన్ రిసోర్స్ అంటే హెచ్ఆర్ అవసరం లేకుండా కూడా ఒక కంప్యూటర్ ఏటీఎస్ రెజ్యూమ్ని ఫైండ్ అవుట్ చేసుకొని ఏటీఎస్ ద్వారా రెజ్యూమ్ని కనిపెట్టి సో రెజ్యూమ్లో ఉండే ఫాల్ట్స్ని, ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేసి సో దాన్ని కూడా ఒక రెజ్యూమ్ని క్యాల్కులేట్ చేస్తుంది ఏఐ. సో ఎవరితో అవసరం లేదు ప్రజెంట్ అయితే. ఏఐ అనేది అన్నింటినీ రీప్లేస్ చేస్తుంది. కానీ ఏఐ స్కిల్స్ నేర్చుకోవాలి ఫస్ట్. సో ఇప్పుడున్న బేసిక్ స్కిల్స్ ఎస్క్యూఎల్ కానీ పవర్ బిఐ కానీ ఇవి నేర్చుకోవడం వల్ల వాళ్ళకి ఫ్యూచర్ అనేది మంచిగా ఉంటుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.